గడిది తుఫానుకు ముందు ప్రశాంతత. ఇరాన్పై మళ్ళీ దాడులు, ఏఐ ఫోటోతో ట్రంప్ హెచ్చరిక. నీకు దండం పెడతాను నాయన, నీకు దండం పెడతావు, నువ్వు ఆ యుద్ధం ఏందో బంద్ చేయి అని. నువ్వు యుద్ధం అంటే ఇక్కడ మాకు ఇండియాలో తడిచిపోతుంది ఒక్కొక్కరికి. నువ్వు యుద్ధం పేరు చెప్తే ఇక్కడ సంక్షోభం వస్తుంది అని చెప్పి, రేట్లు పెరుగుతాయి అని చెప్పి ఇక్కడ ఒక్కొక్కరిని భయపెట్టిస్తారు. ఈరోజు నువ్వు బాగానే బాంబులు వేస్తా, దాడులు చేస్తా అని చెప్పి నువ్వు బాగానే ప్రకటిస్తున్నావు. సో వాస్తవానికి కూడా ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుందో అర్థమవుతలేదు. ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? ఇన్వాల్వ్ కావాలి కదా, ప్రపంచ దేశాలు ఇన్వాల్వ్ కావాలి, ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాలి కదా, ఈ సమస్యని సానుకూలంగా పరిష్కరించుకోవాలి కదా, ఈ ప్రపంచ దేశాలకు ఎఫెక్ట్ పడుతూ ఉంది కదా. సో ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది. ఇరాన్పై మళ్ళీ వైమానిక దాడులను ప్రారంభించడం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏఐ ఫోటోతో హింట్ ఇచ్చారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం ఎలాంటి సైనిక చర్య లేకుండా నిశ్శబ్దంగా ఉంటానని, తుఫాన్కు ముందు ప్రశాంతత అని పేర్కొంటూ ఆయన ఒక పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఫోటోను ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారంటూ చూస్తున్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ట్రంప్కి ఇట్లా భయపడాడిగా మిగిలిన దేశాలన్నీ కూడా ఏకమయ్యి సో ఆయన మీద యుద్ధం ప్రకటిస్తే అప్పుడైనా భయపడతాడు. ఈ చైనా లాంటివి, భారత్ లాంటివి, రష్యా లాంటి దేశాలు, ఈ దేశాలు వాస్తవానికి కూడా ట్రంప్కి హెచ్చరిక జారీ చేయాలి. ట్రంప్కి హెచ్చరిక జారీ చేస్తే అప్పుడు కొంత ఆయన ఆలోచన పడి కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఏమైపోతుంది, ట్రంప్ను చూసి ప్రపంచ దేశాలు భయపడతా ఉన్నాయి, కానీ ప్రపంచ దేశాలను చూసి ట్రంప్ భయపడతలేడు. వార్ వన్ సైడే అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నేనే మొత్తానికి సుప్రీం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సో దీన్ని కట్టుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే ఇలాంటి యుద్ధాల ద్వారా ప్రపంచ దేశాలు నష్టపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతూ ఉన్నాయి, జనాభా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. సో దీన్ని వెంటనే ఐక్యరాజ్య సమితి కూడా ఇన్వాల్వ్ కావాలి, ప్రపంచ దేశాలు, బలమైన దేశాలు కూడా ఒక్కడిగా అయ్యి దీన్ని సమస్యలు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది.